నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ తో కలిసి నగరంలో ప్రజాహిత యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ బండి సంజయ్ కరీంనగర్ శివాజీ అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో బండి సంజయ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు, ఎంఐఎం గుండెల్లో నిద్రపోతున్న మన ఎవరు సంజయ్ అన్న గారికి మరియు వేదిక మీదున్న పెద్దలకు, వేదిక ముందున్న అక్క చెల్లెళ్లకు, అమ్మలకు, పెద్ద మనుషులందరికీ కూడా సాయంకాల శుభాకాంక్షలు, శుభాభినందనలు. బండి సంజయ్ అన్న కరీంనగర్ లో 100% గెలుస్తా ఉన్నాడు. కావలసింది ఎంత మెజార్టీ తోటి అనేది ప్రశ్న. ఈ రోజు 10 సంవత్సరాల నుండి ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మళ్ళీ ఒకసారి ఔరేక్ బార్ నరేంద్ర మోడీ, ఇక్కడ ఔరేక్ బార్ సంజయ్ అన్న తప్పకుండా. ఎందుకంటే దేశం అంతా కూడా నమో ఏదైతే జనవరి 22 తర్వాత అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దేశమంతా కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉంది. ఒక రకంగా ఒక మాట చెప్పాలంటే నరేంద్ర మోడీకి ఎవరు సాటి? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. రాహుల్ బాబా తప్పు, మోడీ ఎక్కడ, ఆయన ఎక్కడ? ఇక ఇండియా ముక్కలు ఇప్పుడే మొదలైపోయింది. ఏదైతే 2047 వరకు దేశాన్ని విశ్వగురువు స్థానంగా తీసుకెళ్ళడానికి 6 నిమిషాలు కష్టపడుతున్న నరేంద్ర మోడీ గారు, ఆయన నేను గర్వంగా చెప్పుకుంటాను ఛాయ్ అమ్ముకున్న వ్యక్తినని. పేదలు, మధ్యతరగతి వాళ్ళు, యువకులు, మహిళల గురించి కష్టాలు తెలిసిన వ్యక్తి, రైతుల గురించి తెలిసిన వ్యక్తి. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు, సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి కూడా చెందుతా ఉన్నాయి. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అక్కడ నరేంద్ర మోడీ అయితే ఇక్కడ మన హిందూ సామ్రాట్ శివాజీ, కరీంనగర్ శివాజీ బండి సంజయ్ గారికి పెద్ద మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ కూడా తన వంతు నమస్కరిస్తూ